పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద బహిరంగ చర్చకు సిద్ధం అని అన్నాడు. వెంటనే అదే రోజు, అయ్యా పొదలకూరు మండలంలో జరిగిన అభివృద్ధి మీద, నీ హయాంలో జరిగినటువంటి అవినీతి మీద చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం, కాబట్టి వేదిక సమయం ఖరారు చేయమన్నాం. అదే రోజు నేను వెళ్ళేటువంటి దారిలో కొంతమంది రైతులు కనిపించి నాసిరకంగా ఉన్నటువంటి ఆ చెరువు కట్ట పనులు, అంటే గ్రావెల్కి బదులుగా శుద్ధం మట్టిని తోలినటువంటి పనులు చూపించారు. ఈరోజు కూడా పాపం అధికారులు పోయారు. చంద్రమోహన్ రెడ్డి దానికి సంబంధించి నేను స్పష్టంగా వీడియో కూడా రిలీజ్ చేశాను. ఏమని, నువ్వు నీకు సంబంధించినటువంటి చెంచాలను పంపిస్తాను, నా అనుచరులు వస్తారని కాకుండా నువ్వు నేరుగా వస్తే జరిగినటువంటి అభివృద్ధిని కళ్ళకి కట్టినట్టుగా చూపిద్దాం. 2014 నుంచి తీసుకుందామా, 2019 నుంచి ఈ రోజు వరకు తీసుకుందామా, 2014 నుంచి ఈరోజు తీసుకుందామా, ఛాయిస్ నీదే. అప్పుడు కూడా నువ్వు శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా ఉన్నావు 2014-2019 మధ్య. 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024 నుంచి మరలా మీరు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇరిగేషన్ పనుల్లో జరిగినటువంటి అవినీతి మీద కానీ, అభివృద్ధి మీద కానీ, సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీసుకుందామా, పొదలకూరు మండలాన్ని తీసుకుందామా, ఏదైనా సరే అభివృద్ధిలో చర్చకు సిద్ధమని ప్రకటించడం జరిగింది.